ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాలకు అతి దగ్గరగా కళామ తల్లితోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో మళ్లీ వెళ్తానేమో అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయని, అయితే అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు చిరంజీవి. మరో రకంగా సేవలు అందించడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్లడం లేదన్నారు. తాను అనుకున్న పొలిటికల్ లక్ష్యాలను చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు చిరంజీవి. జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే, అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలని తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా.
అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే. అన్నవాడిని అననవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలని తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటండి మీరు దేనికి స్పందించట్లేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా. అంటే